ఈ రోజు మీ అందరి గురించి మంచి ఫ్రై ఐటమ్ పట్టుకొచ్చిన. నువ్వు మందులకు తింటావా అన్నంలోకి తింటావా అది నీ ఇష్టం. అదే చికెన్ డ్రై రోస్ట్. చాలా సింపుల్ గా చెప్తా, వీడియో మొత్తం చూసిన తర్వాత నువ్వే అంటావు ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని. చలో నడురిగా. ఒక కడాయిలో కొంచెం నూనె పోసుకొని సగం చందమామ లెక్క కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డలు వేసుకొని బంగారం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. నేను చూపిస్తున్న కలర్ రాగానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. తర్వాత 300 గ్రాములు బోన్లెస్ చికెన్ వేసుకోండి. కావాలంటే విత్ బోన్ కూడా వేసుకోవచ్చు. చికెన్ కొంచెం మంచి వేగగానే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు. అరే చికెన్ అడుగుతున్నావు చెప్పలేదేట్రా? నేను ఏమైనా ముగ్గేస్తున్నానా నిన్ను పిలిచి ముచ్చట పెట్టికి? సరే గానీ పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 నిమిషాలు వదిలేసే చికెన్ లకి నీళ్ళు బయటకు వస్తాయి. అరే తాగొచ్చా? తావుడు ఒకటి ఎందుకు తాత, కావాలంటే కడుక్కో. అందులో 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, సగం టీ స్పూన్ జీలకర్ర పౌడర్, కొంచెం చికెన్ మసాలా, కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. వేసుకొని మసాలాలు మంచిగా చికెన్ కి పట్టేలా కలుపుకోండి. సరే కోటర్ కి డబ్బులు ఇయ్యు. అందులో కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి. నాన్ వెజ్ ఐటమ్ ఎప్పుడు చేసినా కరివేపాకు పచ్చిమిర్చి లాస్ట్ కి వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుని అడగంటి మొత్తం గీక్కుంటే చికెన్ కి వట్టి అట్లా వేస్తేనే మన చికెన్ ఫ్రై జబర్దస్త్ టేస్ట్ వస్తుంది. అంతే అండి, వీలున్నప్పుడు చేసుకొని కుమ్మురి.